ఆఫ్రికా ఎడారుల మధ్య ప్రకృతి నిశ్శబ్దంగా నిలబెట్టిన భారీ మట్టిగోపురాలు కనిపిస్తాయి. దూరంనుంచి చూస్తే ఇవి సాధారణ మట్టిగుట్టల్లా అనిపిస్తాయి. కాని వాటి కింద లక్షల చిన్న పురుగులు నిర్మించిన ఒక రహస్య భూగర్భ రాజ్యం దాగి ఉంది. మనుషుల్లా నగరాలు నిర్మించే ఈ చిన్న జీవులను టర్మైట్స్ అంటారు. ప్రకృతిలోని గొప్ప ఇంజనీర్లు ఇవే. భూమిపై కనిపించేది కేవలం చిన్న భాగమే. అసలు ప్రపంచమంతా భూమి లోపలే ఉంటుంది. సొరంగాలు, గదులు, పిల్లల పెంపకం ప్రాంతాలు, ఆహారం నిల్వచేసే చోటులు ఇవన్నీ లక్షల టర్మైట్స్ కలిసి నిర్మిస్తాయి. ప్రతి టర్మైట్కు ఒక పని ఉంటుంది. కొందరు కార్మికులు, కొందరు సైనికులు, మరికొందరు రాణిని రక్షించే సేవకులు. ఈ భారీ రాజ్యానికి మధ్యలో ఒక రాణి టర్మైట్ ఉంటుంది. ఆమె పని ఒక్కటే, కొత్త టర్మైట్స్ను సృష్టించడం. ప్రతిరోజూ వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. కాలక్రమంలో ఆమె శరీరం అంత పెద్దదైపోతుంది, కదలలేని స్థితికి చేరుతుంది. మొత్తం కాలనీ భవిష్యత్తు ఈ ఒక్క రాణిపైనే ఆధారపడి ఉంటుంది. బయట ఎండ మండిపోతున్నా టర్మైట్ గుట్ట లోపల మాత్రం చల్లగా ఉంటుంది. కారణం వీటి అద్భుతమైన గాలి ప్రసరణ వ్యవస్థ. గుట్టలోని చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి లోపలికి, బయటకీ ప్రవహిస్తుంది. ప్రకృతి సిద్ధమైన వెంటిలేషన్తో ఇవి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఈ నిర్మాణాలను చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ గుట్టల్లో టర్మైట్స్ మాత్రమే నివసించవు. కొన్నిసార్లు విషపూరిత పాములు కూడా వీటిలో ఆశ్రయం తీసుకుంటాయి. కోబ్రాలు, పైథాన్లు ఖాళీ సొరంగాల్లో దాక్కుంటాయి. బయటనుంచి సాధారణ మట్టిగుట్టలా కనిపించినా లోపల ప్రమాదకర జీవులు దాగి ఉండొచ్చు. శత్రువు దగ్గర పడితే టర్మైట్ సైన్యం వెంటనే యుద్ధానికి సిద్ధమవుతుంది. కొన్ని జాతులు తమ బలమైన దవడలతో దాడి చేస్తాయి. మరికొన్ని రసాయన ద్రవాలను స్ప్రే చేస్తాయి. చిన్న పురుగులైనా తమ రాజ్యాన్ని కాపాడడంలో చాలా భయంకరంగా మారతాయి. భూమి కింద దాగి ఉన్న ఈ టర్మైట్స్ ప్రపంచం ప్రకృతిలోని గొప్ప అద్భుతాల్లో ఒకటి. లక్షల చిన్న పురుగులు కలిసి నగరాలు నిర్మించాయి. గాలి వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, భారీ గోపురాలు సృష్టించాయి. ఇకపై అడవిలో మట్టిగుట్ట కనిపిస్తే దాని కింద ఒక రహస్య సామ్రాజ్యం ఉండొచ్చని గుర్తుంచుకోండి. ఇలాంటి అద్భుతమైన ప్రకృతి రహస్యాలు మరియు అరుదైన జంతువుల గురించి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.